సన్నాసులు రాసుకుంటే బూడిద రాలినట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లా పార్టీలు ప్రజలకిచ్చిన హామీలు బయటపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జనానికి చేయాల్సిన పనులు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డుల పేరుతోని ప్రచారం మొదలుపెట్టింది. రైతు భరోసా 76,000 బాకీ, రుణమాఫీ 2 లక్షలు బాకీ, 2 లక్షల ఉద్యోగాలు బాకీ, స్కూటీలు బాకీ, స్కాలర్షిప్లు బాకీ, మహిళలకు నెలకు 2,500 చొప్పున 55,000 బాకీ, ముసలోళ్లకు వికలాంగులకు పెంచుతానన్న పింఛను బాకీ, పెళ్లిళ్ళు చేసుకున్న ఆడపిల్లలకు తులం బంగారం బాకీ, ఇట్లా ఎన్నెన్నో బాకీ ఉన్నది కాంగ్రెస్ సర్కార్ అన్నట్టు బాకీ కార్డుల ప్రచారం మొదలుపెట్టిండ్రు బీఆర్ఎస్ పార్టీలు. ఇక దీనికి తగ్గట్టు కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రచారం మొదలు పెట్టాలి కదా. అట్లా అని బీఆర్ఎస్ పార్టీల బాకీ కార్డులు తయారు చేసి ప్రచారం మొదలు పెట్టిండ్రు. ప్రతి ఇంటికో ఉద్యోగం బాకీ, ప్రతి రైతుకు ఉచితంగా యూరియా ఇచ్చే బాకీ, కొత్త రేషన్ కార్డులు బాకీ, దళిత ముఖ్యమంత్రి బాకీ, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇట్లా చాలా బాకీలే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన బాకీ కార్డులల్లా. ఇక దీని మీద బీఆర్ఎస్ పార్టీలు ట్రోలింగ్లు మొదలు పెట్టిండ్రు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవడైనా పోయిన సర్కారు ఇచ్చే వాటి గురించి చెప్తాడా? అధికారంలో ఉన్నది మీరు, అసొంటిది మీరు చేయాల్సింది చేయకుండా ఇయ్యాల్సింది ఇయ్యకుండా పోయిన సర్కారు ఇయ్యలేని చెప్పి మీ ఇజ్జత్ మీరే తీసుకుంటున్నారు అంది అంటుర్రు. అయితే దీని మీద కాంగ్రెస్ పార్టీలు బాకీ కార్డుల ఆలోచన చేసి ముందుగాల బొక్కబోర్ల పడ్డది మీరు. బాకీల కార్డులు పంచాల్సిందే మీ మీద, మీరు చెప్పినవి కొండంతా చేసింది గోరంతా అన్నట్టు కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నారు పబ్లిక్కు. వామ్మో, వీళ్ళు కలిసి మనల్ని వేసిన మోసాలు ఊగింతగానం ఉన్నాయా అని అనుకునేటట్టు ఒకళ్ళ మీద ఇంకొకరు దుమ్మెత్తి పోసుకుంటా జనంకి యాది చేస్తున్నారు వాళ్ళు చేసిన మోసాలు. అది వాళ్ళకి అర్థమైతలేదు కావచ్చు.